ఇక్కడ మనం యాక్చువల్గా హిందూయిజం అంటేనే సెక్యులర్. మనకు ఆల్రెడీ 3 కోట్ల మంది ఉన్నారు, 3 కోట్ల దేవతలు. కలిస్తే ఇంకోళ్ళు 2-3 కలిస్తే మనకేం నష్టం లేదు, కలుస్తూ ఉంటారు. సాయిబాబా 100 ఏళ్ల క్రితం అసలు సాయిబాబా ఎవరికీ తెలియదు, 50 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎవరికీ తెలియదు. ఈవేళ సాయిబాబా గుడి లేని ఊరు లేదు. ఇవన్నీ ఎప్పుడు వచ్చాడా? సాయిబాబా ఏ వేదంలో రాసింది, ఏ మంత్రంలో రాసిందంటే ప్రజల నమ్మకంలో రాసింది. ప్రజల నమ్మకంలో రాసిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడిగా నమ్మిన తర్వాత నమ్ముతారంతే. ఇప్పుడు మనం వెళ్తుంటే హైవే మీద బోర్డులన్నీ చెట్టు కింద ఒక రాయి, ఆ రాయికి సింధూరం పూసుంటుంది. ఆ దేవత ఎవరో తెలియదు, మనకేం తెలియదు. అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తాం. టైం లేకపోతే కారులోంచి వెళ్తూ దండం పెట్టుకుని వెళ్తాం. మన రిలీజియన్ ఈవేళ వీళ్ళు చెప్తున్నది మాత్రం మన రిలీజియన్ కాదు. ఇది హిందుత్వ అంటే వేరే రిలీజియన్ ఏమైనా ఉందేమో కానీ మన రిలీజియన్ అయితే మీకు ఎంత ఇష్టం లేకపోయినా శంకరాచార్య అన్నది చెప్పాడు అంటే అదే ఒప్పుకోవాలి. పోప్ పాల్ ఎలాగైతేనో మనకి శంకరాచార్య అలాగా. శంకరపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో ఏ వచ్చినా దీనిలో ఇబ్బందులు. మనకి శృంగేరి, ఇప్పుడు కంచి కూడా చంద్రశేఖర అయిన తర్వాత కంచి కూడా అంత పాపులర్ అయింది. మనకి ఏ ధర్మ సందేహం వచ్చినా వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఫైనల్. వాళ్ళు చెప్పడానికి వాడు ఎవడైతే వాడు ఎలక్షన్లో నెగ్గినవాడు కాదు, వాడు 10వ ఏటో 11వ ఏటో సెలెక్ట్ చేస్తారు, చిన్న పిల్లలుగా తీసుకొస్తారు, 11వ ఏటో సెలెక్ట్ చేస్తారు. వీడు షార్ప్గా ఉన్నాడని సెలెక్ట్ చేసి అప్పటి నుంచి ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చి పెద్ద స్వామి చచ్చిపోయిన తర్వాత ఈయన్ని స్వామి చేస్తారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ట్రైనింగు. ఆ ట్రైనింగ్లో ఇవే నేర్పుతారు, వేదాలు, ఉపనిషత్తులు, మనకున్న గ్రంథాలు. మొన్న శర్మ గారు చెప్పారు, ఎన్ని ఉంటాయండి మన మొత్తం శ్లోకాలంటే 1 కోటికి మించి ఉంటాయట. అంటే మొత్తం చదువుకోగలిగిన వాడు ఎవడో లేడు, ఏదో ఒకడు ఒక్క చోట. అందుకే ద్వివేది త్రివేది అంటే 1 వేదం చదువుకున్నాడు, 2 వేదాలు చదువుకున్నాడని. ఈ శంకరాచార్యులు అందరూ వ్యతిరేకించారు రామాలయ నిర్మాణం. ఇప్పుడు మీరు శంకుస్థాపన అయ్యింది, వచ్చేసి డైరెక్ట్గా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంటే దానికి ఎలా చేయాలి అని ఒక జగద్గురు అయితే డైరెక్ట్గా చెప్పాడు. ఆగమ శాస్త్రంలో ఏముంటుందో, ఎప్పుడైతే ధ్వజస్తంభం పెట్టి జెండా ఎగరేస్తామో అప్పుడు దేవుడు ఇల్లు తయారైంది. ఇల్లు తయారైన తర్వాత ప్రవేశం ఉంటుంది, ప్రవేశం అయిన తర్వాత ఆయనకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. నువ్వు ఇంకా ఏమి పూర్తవలేదు అప్పుడే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నావు ఏంటి తప్పు అంటే వెంటనే ఒక బీజేపీ మంత్రి అడిగాడు, అసలు ఈ శంకరాచార్యులకి ఈ మతానికి సంబంధం ఏంటండి, ఏంటి వీళ్ళ కంట్రిబ్యూషను? ఎక్కడో వాడు కూర్చున్నారు వింటే సరిపోతుందా? వాళ్ళు మాట్లాడింది మేమెందుకు అంగీకరించాలి? ఈ రకంగా మాట్లాడారు. మరి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గుళ్ళు కడుతున్నాను, అయ్యప్ప స్వామికి అనేక సార్లు వెళ్ళాను, తిరుపతి అనేక సార్లు వెళ్ళాను, షిరిడి అనేక సార్లు వెళ్ళాను. ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడ ఎవరన్నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళినా అక్కడ దగ్గరలో ఏదో పాపులర్ టెంపుల్ ఉందంటే అదే మనకి టూరిజము, అదే మనకి పిలిగ్రిమేజీ. అందరం అంతే. నాతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముస్లిం ఫ్రెండ్స్ వచ్చారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు. లోపలికి వచ్చి వాళ్ళు యాక్చువల్గా దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు, అయినా మన మీద ప్రేమ కొద్దీ వస్తారు, వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారు, ప్రసాదం తింటారు. కల్చర్ని పాడు చేసేటువంటి ఏమన్నా మాట్లాడితే వీడిని పాకిస్తాన్ పంపించండి, ఆఫ్ఘనిస్తాన్ పంపించండి అంటారు. ఏంటంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్లో వెళ్ళిపోవాలి అందరూ. అంటే ఇది యాంటీ ముస్లిం వాతావరణం తీసుకొస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఎక్కడి నుంచో పారిపోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే దండయాత్రలో వచ్చిన వాళ్ళు కాదు, మన వాళ్ళే. నువ్వు రేపు ఇస్లాం, ఇప్పుడు అతను ఎవడున్నాడుగా రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, అతను మొన్న సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిన తర్వాత అతను ఇస్లాం తీసుకున్నాడు. ఎవరో ఒకరికి వాళ్ళ సెంటిమెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ వాట్సాప్లో మీకు వచ్చి ఉంటాయి, సాయిబాబా గుళ్ళన్నీ బదలగొట్టేయాలండి. సాయిబాబా మన దేవుడు కాదు, అతను ముస్లిము, అతను పెద్ద దొంగ. ఆ దొంగని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపించేయడానికి వీళ్ళ నాన్నని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, వీడు పారిపోయి ఈయన ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి ఈ ప్రచారాలకు ఏముండదు. దుష్ప్రచారం కూడా అంటే కూడా దుష్ప్రచారాన్ని తక్కువ చేసినట్టు ఉంటుంది. ఇది బూతులు అనమాట. దీన్ని బ్లాస్ఫమీ అంటారు, దైవ దూషణ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు.